నీట మునిగిన పొలాల లెక్కలు, నీట మునిగిన పొలాల నష్టానికి సంబంధించిన లెక్కలు, నీట మునిగిన పొలాల నష్టానికి సంబంధించిన లెక్కలు తీసిన లెక్కల ప్రకారం నష్టపరిహారం వెంటనే, నష్టపరిహారం వెంటనే, నష్టపరిహారం వెంటనే రైతులను, నష్టపోయిన రైతులను, నష్టపోయిన రైతులను, నష్టపోయిన రైతులను, నష్టపోయిన రైతులను, వర్షం బీభత్సానికి నష్టపోయిన రైతులను, పొతంగలు, కారేగాం, కొడిచెర్ల, హంగర్గా, సుంకిని, సిర్పూరు, కల్లూరు, మరి కొడిచెర్ల ఈ గ్రామాలన్నీ వాళ్ళ పంట పొలాలన్నీ కూడా నీట మునిగి ఉన్నటువంటి పరిస్థితి. మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బిగేడ్ మీద ఎకరం మీద 25 నుంచి 40 వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు పొట్ట దశలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ దశలో నీట మునిగిపోవడం వల్ల పొలాలన్నీ కూడా నేల మీద వంగి మరి బురదతోని అవి మురిగేటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎకరానికి తక్షణ సహాయం కింద 25,000 నష్టం అంచనా వేసిన తర్వాత మరి పూర్తి నష్టాన్ని భరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రైతులందరూ వెళ్తే అంటున్నాం సార్. వెనకటికి గాలి వానకు అకాల వర్షాలకు దెబ్బతింటే సర్కారు వలికింది, బిగాన 10,000 మేము నష్టపరిహారం ఇస్తామని. కాలం గడిచింది, ఏడాది అర్థమవుతున్నది, దగ్గర 10,000 కాదు కదా, 10 పైసలు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. రైతులు ఈ మేఘాలు విస్ఫోటనం చెంది కుండలతో పోసినట్టు వానలు పడి మరి మంజీరా నది వెల్లువెత్తినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ఉమ్మడి జిల్లాలో, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ప్రతి వాగు పొంటి కూడా భూములు, ఇండ్లు మరి నీళ్లతోని నిండిపోయినాయి, చెరువులను తలపిస్తూ ఉన్నాయి. రెస్క్యూ మీద ఇప్పుడు దృష్టి ఉన్నా నష్టం అంచనాలు సరిగ్గా వేసి నష్టపరిహారం రైతులకు ఇవ్వాలని చెప్పి ఆందోళనతో ఉన్నటువంటి రైతులు, అప్పులు తీసుకొచ్చినటువంటి రైతులు, కౌలుకు పట్టుకున్నటువంటి రైతులు మరి ఈ గోస నుంచి బయటపడేయాలనేది ముక్త కంఠంతో పలుకుతూ ఉన్నారు. వాళ్ళ ఆపత్తికి ప్రభుత్వం మాయ మాటలు కాకుండా మరి నష్టపరిహారం వాస్తవంగా ఇవ్వాలని చెప్పి, ఇస్తామన్న మాటలు కాకుండా ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మేము కోరుతాం. పొట్ట దశలో ఉన్నాయి. ఈడ సబ్స్టేషనే నీళ్ళ మునిగింది ఉన్నది. దానికి కొద్దిగా నీళ్లు వెనుకకు పోగానే అది తేలంగానే దానికి తక్షణ మరమ్మతులు కాలయాపన లేకుండా చేసి పొట్ట దశలో ఉండి ఇంకా నీళ్ళల్లో మునుగని పొలాలు ఉన్నోళ్ళు ఆశతో ఎదురు చూస్తున్నారు. తడి దెబ్బతింటే తర్రనే వస్తుంది, ఆ తడి దెబ్బతినకుండా కరెంట్ అనేటువంటిది పునరుద్ధరించాలా, దానికి మరమ్మతులు తక్షణమే చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాం.